triplex villas at Konnur, APR Projects. అనుమానం అయితే వస్తుంది. జరిగినట్టు సిచ్యువేషన్ మనం స్టడీ చేస్తే ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ మనం స్టడీ చేసినప్పుడు ఎక్కడో ఒక అనుమానం ఉంది. ఏంటి వెనకేమన్నా జరిగి ఉందా అని చెప్పేసి ఇప్పటికి కూడా నేను ప్రార్థిస్తుంది ఏంటంటే జీవం గల దేవునికి ఇది ఒక ప్రమాదమై ఉంటే చాలా బాగుండు అన్న ఆలోచన. ఒకవేళ కనుక దీని వెనక ఏదైనా కుట్రపూరితమైనటువంటి ఏదైనా జరిగి ఉంటే మాత్రము ఖచ్చితంగా కఠినంగా దీని మీద చర్య తీసుకోవాలి. ప్రభుత్వము ఇప్పుడు ఇంతమంది ఇక్కడ హాజరై ఉన్నారు. నాకు ఈ మొత్తం ఐక్యత చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. నేను హైదరాబాద్ ఉండబట్టలేకపోయాను. ఈరోజు నా కార్యక్రమాలున్నా క్యాన్సిల్ చేసుకుని వెంటనే టికెట్ బుక్ చేసుకుని ఇక్కడ ఎందుకు వచ్చానంటే మా ఒక ఆధ్యాత్మిక సోదరుడికి జరిగింది, వెంటనే నేను వెళ్ళాలి అన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నా వచ్చే ఉద్దేశం కూడా ఏంటంటే నేను పూర్తిగా కూడా ఇక్కడ నేను కోరుకుంటుంది న్యాయం జరగాలి, వాస్తవాలు పరిశీలన జరగాలి. ఇక్కడ ఏ ఒక్కరి హస్తం ఉన్నా కానీ వీరు వారిని చూడకుండా కఠినంగా శిక్షించాలి. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చేయాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం అక్కడక్కడ ఈ మత విద్వేషాల పేరుతో వారితో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరమైన విషయము. మన భారతదేశం ఆధ్యాత్మిక దేశం కదా. ఇలాంటి దేశంలో భిన్నత్వంలో ఐక్యత కలిగి ఉండి ప్రపంచాన్ని చాటి చెప్తున్నట్టు ఈ దేశంలో ఇలాంటి మత విద్వేషాలు పెరిగిపోవడము చాలా బాధాకరమైన విషయము. ఇప్పుడు కూడా నేను చెప్తున్న విషయం ఏంటంటే ఈ మతాల మధ్య చిచ్చు పెట్టేవారు రాజకీయ కోణమే ఉంటుంది. ప్రజలు మంచివాళ్ళు ఎప్పుడు కూడాను ప్రజలు మంచివాళ్ళు ఉంటారు. ఏదో 1% ఉండొచ్చు వారు ఏ మతంలో ఉన్నా కానీ మత విద్వేషాలు చేసేవారు, మత కుట్రలు చేసేవారు, విచ్ఛిన్నం చేసేవారు ఏదో 1% అంతకన్నా తక్కువ ఉండొచ్చు. కానీ సామాన్య ప్రజలందరూ కూడా ఐక్యతతో మనకి కలిసి ఉంటాము. ఈ విషయంలో మాత్రం న్యాయం జరగాలి. ఇప్పుడు పెద్దలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, చాలామంది ఇక్కడ దైవజనులు వచ్చున్నారు, పాస్టర్స్ ఉన్నారు, సంఘ కాపరు చాలామంది వచ్చున్నారు. అందరూ కోరుకుంటుంది ఒకటే ఏంటంటే న్యాయం జరగాలి, సరైన పరిశీలన జరగాలి. మరి ఈ విషయంలో సోషల్ మీడియాలో చాలా డిబేట్స్ జరుగున్నాయి. గతంలో మనం కొంత హిందూ సోదరులతో అయినా కానీ ముస్లిం సోదరులతో కానీ చర్చలు జరుగున్నాయి. ఇక్కడ నాయకులు చెప్తున్నారు ముఖ్యంగా ఇలా కొన్ని వార్నింగ్స్ కూడా వచ్చున్నాయండి. మరి దీనిలో వెనక కుట్రుందేమన్న ప్రశ్న బలంగా లేవనెత్తుతున్నారు. నేనేమంటున్నానంటే డిబేట్ విషయంలో మాట అనుకోవటం ఒక వంతు, ఒకరిని హెచ్చరించుకోవడం ఒక వంతు. ఇది ఎంతవరకు వాస్తవంగా ఒకరి మీద ఒకరు అటాక్ చేశారన్నది మాత్రము ఖచ్చితంగా పోలీసులు పరిశీలన జరగాల్సిందే. వాళ్ళు ముస్లింలైనా, హిందువులైనా, క్రైస్తవులైనా మతంతో సంబంధం లేదు. మంచి అవుతుంది, చెడే అవుతుంది. కాబట్టి మంచివాడిని మంచివాడిగా, చెడువాడిని చెడువాడిగా చూద్దాము. ఎప్పుడు కూడా నేను చెప్తున్న విషయం ఎప్పుడు ఒకటే, మనిషి కోసమే మతం ఉంది, మనిషి కోసమే ధర్మం ఉంది తప్ప ధర్మం కోసం మనిషి లేడండి. మానవత్వం కోసమే ధర్మం ఉంది. ఇప్పుడు నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించు అన్నప్పుడు నీవు పొరుగు క్రైస్తవుడని చెప్పట్లేదు. మనకి పొరుగు ప్రతి ఒక్కరిని ప్రేమించడం ధర్మం నేర్పిస్తుంది. సర్వజన సుఖినోభవంతో అని చెప్పినా కానీ మానవ అలాంటి వాళ్ళని వేరి పారాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఈరోజు మన సమాజంలో చూస్తున్నాము కొంతమంది వేరే వాళ్ళని కించపరిచే విధంగా, విమర్శించే విధంగా మాట్లాడే వాళ్ళని చూస్తున్నాము. వీటిని ఇలాగే సహించుకుంటూ పోతే ఏమవుతుంటే ఒక పిల్లిని బంధించి దాన్ని హింస పిల్లి కూడా తిరగబడుతుంది అంటారు. అలాంటి పరిస్థితులు రాకుండా వెంటనే ప్రభుత్వము ఉభయ తెలుగు రాష్ట్రాలైనా దేశవ్యాప్తంగా అయినా కానీ ప్రభుత్వాలు స్పందించి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అంటే ఇతర మతాలను కించపరిచే విధంగా, గ్రంథాలనైనా మహనీయులైనా కించపరిచే విధంగా అలాంటి వాటిని కట్టుదిట్టం చేయాలి. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా మనం ఆపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరుతో కూడా ఇంత సహనంగా మన క్రైస్తవ సోదరులో ఉన్నటువంటి ఈ సహనాన్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత సహనంగా ఇంత పెద్ద దుర్ఘటన జరిగిన తర్వాత కూడాను వీళ్ళందరూ కూడా ఒక మాట మీద నిలబడి ఉండి, లేదు మేము వెయిట్ చేస్తాము, పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత, పరిశీలన జరిగిన తర్వాత ఇది ప్రమాదం అని చెప్తే మాత్రము ఇది దైవచిత్త ప్రకారంగా జరిగింది, అలా కాకుండా ఏదైనా జరిగిందంటే అప్పుడు మాత్రం మేము ఊరుకునే వాళ్ళం కాదని ఇప్పటికి ఇంత సహనంగా ఉండాలంటే నేను హ్యాట్సప్ చేస్తున్నాను సార్. ఇంత సహనం ఇది కావాలి. ఎందుకంటే పబ్లిక్ ఎప్పుడైతే కంట్రోల్లో ఉన్నారో అప్పుడే, లేకపోతే పోలీసులు కూడా ఏం చేయలేరు పబ్లిక్ కంట్రోల్ తప్పారంటే. కాబట్టి నేను అందరికీ కూడా వేడుకుంటుందంటే సహనంగా ఉందాము. ఒకవేళ దీంట్లో ఏదైనా ఉంది అంటే పూర్తి న్యాయం జరిగే వరకు నేను కూడా మీతో పాటు నిలబడున్నాను. నేను చెప్తున్నాను పూర్తి న్యాయం జరిగి నేను నిలబడున్నాను. అందుకోసం నేను